ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. స్టైఫండ్ పెంపుతో పాటు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. జూనియర్ డాక్టర్లు కనీసం 20% స్టైఫండ్ పెంపును డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనపై సంతృప్తి చెందని జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. స్టైఫండ్తో పాటు వైద్య విద్యలో ఎన్ఎంసీ నిబంధనలు అమలు, మెడికల్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లను కూడా జూనియర్ డాక్టర్లు ముందుకు తెచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు దశల వారీగా సేవల బహిష్కరణ చేపట్టారు. అత్యవసర వైద్య సేవలపైన సమ్మె ప్రభావం పడడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి. జూనియర్ డాక్టర్ల సమ్మె ఈ రోజుతో 14వ రోజుకు చేరుకుంది. ప్రధానంగా గత వారం రోజుల నుంచి అత్యవసర సేవలు సైతం వాళ్ళు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు శాంతియుత పద్ధతిలో చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే గత 3 రోజుల క్రితం ప్రభుత్వం చర్చలకైతే వాళ్ళని పిలవడం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ తో వాళ్ళు భేటీ అయ్యారు. తమ డిమాండ్లన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టారు. అయితే చర్చించిన సందర్భంలో ప్రభుత్వం చెప్పిన ఒప్పందానికి వీళ్ళైతే అంగీకరించలేదు. సో ఈ నేపథ్యంలో చర్చలు విఫలమయ్యాయి. మరోసారి రేపు సోమవారం మరోసారి చర్చలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాళ్ళు స్టైఫండ్ విషయంలో మాత్రం చాలా గట్టిగానే ఉన్నారని చెప్పాలి. ప్రభుత్వం తమకు జీవోలో ఏది ఇచ్చిందో ఆ నిబంధన ప్రకారం 15% తమకు స్టైఫండ్ ఇవ్వాల్సిందేనని చెప్పైతే వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తమ దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి అంత ఇవ్వలేము అని చెప్తూ వస్తూ ఉంది. కానీ మాకు ఏదైతే మేము న్యాయమైనటువంటి స్టైఫండ్ నే అడుగుతూ ఉన్నామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మాకేమి ప్రభుత్వం వేతనం ఇవ్వటం లేదు, మాకు ఓన్లీ గౌరవ వేతనం మాత్రమే ఇస్తూ ఉంది స్టైఫండ్ పేరుతో. మాకు ఆ స్టైఫండ్ మాత్రం 15% ఇవ్వాల్సిందేనని చెప్పైతే జూనియర్ డాక్టర్లు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రభుత్వం దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి మేము అంత ఇవ్వలేమని చెప్తుంది. రేపు మరోసారి చర్చలకైతే పిలుస్తూ ఉన్నారు. ఆ రేపన్న చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది మాత్రం మనం వేసి చూడాల్సి ఉంది. కానీ వీళ్ళు మాత్రం మాకు 15% వచ్చే వరకు కూడా మేము దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటా వెళ్తాం తప్పితే తగ్గేది లేదని చెప్పైతే జూనియర్ డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఒక పక్కన హాస్పిటల్లో రోగులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని ప్రభుత్వం అయితే కోరుతూ ఉంది. అయినప్పటికీ మాత్రం జూనియర్ డాక్టర్లు మాత్రం ససేమేరా అంటున్నారు. అయితే రేపు సమ్మె పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు స్టైఫండ్ విషయంలో ఎక్కడి దాకా వస్తారు ఏమిటి అనేది మాత్రం మనం వేసి చూడాల్సి ఉంది. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.